ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తున్న విద్యుత్ శాఖ మోదెల గ్రామంలో 23 గిరిజన ఇండ్లకు సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులు. కొట్టాయిగూడెం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని శ్రీరామ మందిరం వద్ద ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు వివరాలు వెల్లడించిన శ్రీ రామచంద్ర ప్రార్థనా సమాజం ప్రతినిధులు. జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేసిన విద్యార్థులు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ శాఖ అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాల్లో సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ లైన్లు వేయడానికి వీలులేని ప్రాంతాల్లో సోలార్ ద్వారా విద్యుత్ ను సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పీఎం జన్మన్లో భాగంగా పీవీటీజీ కార్యక్రమం ద్వారా వేలేరుపాడు మండలం కోయిదా పంచాయతీలోని మోదెల గ్రామంలో 23 గిరిజన ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. విద్యుత్ శాఖ ఏలూరు ఎస్సీ సాల్మన్ రాజు మంగళవారం విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మారుమూల అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు కూడా విద్యుత్ ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే మోదెల గ్రామంలో సోలార్ మినీ గ్రిడ్జ్ ద్వారా 17 ఇండ్లకు, సోలార్ హోమ్ లైట్ సిస్టమ్ ద్వారా 6 ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. అంతేకాకుండా ఒక్కో ఇంటికి తమ శాఖ ద్వారా 5 లైట్లు, 1 ఫ్యాన్ కూడా ఉచితంగా అందజేశామన్నారు. సోలార్ ద్వారా బ్యాటరీ అనుసంధానంతో నిరంతరం వీరికి విద్యుత్ సరఫరా జరుగుతుందని వివరించారు. అనంతరం విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రహ్మద్ ఖాన్ మాట్లాడుతూ డివిజన్ లో ఇప్పటి వరకు పీవీటీసీ ద్వారా ప్లెయిన్ ఏరియాలో 1196 ఇండ్లకు, గిరిజన ప్రాంతాల్లో 23 ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. అదేవిధంగా మోదెల గ్రామస్తులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న తమను గుర్తించి విద్యుత్ సరఫరా చేసిన ప్రభుత్వానికి, విద్యుత్ శాఖ అధికారులకు రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం ఎస్సీ సాల్మన్ రాజును గ్రామస్తులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి డిఈఈ కె రమేష్, కొయ్యలగూడెం డిఈఈ వై మధు, ఏలూరు టెక్నికల్ ఈఈ పి శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోదెల విలేజ్లో, అంటే ఇది కొయిదా పంచాయతీకి వస్తుంది, వేలేరుపాడు మండలానికి వస్తుంది, మనం సోలార్ని ప్రారంభించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వెలుగులు నోచుకునే సందర్భంలో పివి జన్మన్ ప్రోగ్రాం ద్వారా మరి గౌరవ సిఎండి గారు పృథ్వీతేజ్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు వెట్రిసెల్లు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మరి సంయుక్తంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పివి జన్మన్లో ఒక భాగంగా, అంటే ఎక్కడైతే కొండారెడ్డిస్ ఉంటారో ఆ గ్రామాలన్నీ కూడా 100% విద్యుద్దీకరణ జరగాలని ఈ పివి జన్మన్లో మరి ముఖ్యమైన అంశం. అందులో భాగంగానే మనం ప్లెయిన్ ఏరియాలో 911 సర్వీసులు ఇవ్వడం జరిగింది. ఇది రిమోట్ ఏరియాలో ఉండటం వల్ల మరి ఇంతవరకు కూడా ఇక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల, ఫారెస్ట్ అబ్జెక్షన్స్ అవి ఉండటం వల్ల, ఇది రిజర్వ్ ఫారెస్ట్గా ఉండటం వల్ల మరి అబ్జెక్షన్ క్లియరెన్స్లు అవి రావడం లేట్ అవుతుంది. ఎప్పటి నుంచో మేము ట్రై చేస్తున్నాం. ఆన్ గ్రిడ్ అంటే బయట కనిపించే కరెంటు వైర్ల ద్వారా మరి విద్యుత్ ఇవ్వాలని మేము గత 6 సంవత్సరాల నుంచి ట్రై చేసినా కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావటం వల్ల క్లియరెన్స్లు అవి రాకపోవడంతో ఇంకా సోలార్ పెట్టడం జరిగింది. 5 కిలోవాట్స్ సోలార్ని మేము ఇక్కడ ప్రారంభించాం. ఇక్కడ 23 కుటుంబాలు ఉంటున్నాయి.
23 కుటుంబాలకు కూడా ఒక 5 బల్బులు, ఒక ఫ్యాన్ చొప్పున ఇవ్వటం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండటమే కాకుండా ఇంతకుముందు చీకట్లో పాములు, తేళ్ళు, మా పిల్లలు భద్రత ఉండేది కాదు. ఇప్పుడు ఈ సోలార్ ద్వారా సప్లై వచ్చిన తర్వాత మేమంతా చాలా సంతోషంగా ఉంటున్నాం. రాత్రులు కూడా మేము ఏం భయం లేకుండా ఉండగలుగుతున్నామంటే మరి ఈ సోలార్ ఇవ్వటం వల్ల అని అందరూ చెప్తున్నారు. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని మరి మోదుల విలేజ్లో స్టార్ట్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ గారికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. నిజంగా చాలా ఇన్నోసెంట్ పీపుల్ వీళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇటువంటి గ్రామాలకి మరి ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో సప్లై అవ్వటం, అంటే ఈ సోలార్ ద్వారా సప్లై అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంపై తాము ప్రత్యేక దృష్టి సారించామని పోలవరం శాసనసభ్యులు చిర్రె బాలరాజు తెలిపారు. టి నర్సాపురంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా జనవాణి అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఒక్కో మంగళవారం ఒక్కో మండలంలో ఈ కార్యక్రమం జరుపుతామన్నారు. దీనిలో కూటమి పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే దానికి గల కారణాన్ని స్పష్టంగా తెలియజేస్తామని వివరించారు. కావున ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్, అడపా నాగరాజు, పూనం ఆదిత్య, శీలం వెంకటేశ్వరరావు, జయవరపు శ్రీరామ్మూర్తి, జడ్ల సత్యనారాయణ, నాయుడు రామకృష్ణ గౌడ్, నెల్లూరి వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అది ఎప్పటి నుంచి ఉన్నారు సార్? అది ఇది వరకు ఉన్న దాంట్లో ఎవరు జాయిన్ చేసుకొని ఈ గ్రూప్ లోనే ఉంటానని మళ్ళీ గ్రేవెన్స్కి వెళ్ళి దెబ్బలాట పెట్టినారు. మేనేజర్ గారు కూడా చెప్పారు. రాములు తగ్గు చేశారు. సార్ మీ దగ్గర కూడా వచ్చామండి మేము అందరం. అందులో 10 మందిలో 10 లక్షలు లోన్ తీసుకున్నామండి. గ్రేవెన్స్ వెళ్ళి మా డాడ్ లోన్ తీసుకున్నారని మా మీద గ్రేవెన్స్ పెట్టి చెప్పని పాటలేదండి. కనుకుంటే శ్రీ రామకోటి సప్తాహ మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని శ్రీరామ మందిరం ముస్తాబవుతోంది. ఆలయం వద్ద ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 97వ శ్రీ రామకోటి సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు అంగరంగ వైభవంగా జరిపేందుకు శ్రీ రామచంద్ర ప్రార్థనా సమాజం ప్రతినిధులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలను జరిపేందుకు తాటాకులతో చలవ పందిళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర ప్రార్థనా సమాజం కన్వీనర్ టీవీబీఏఎస్ఆర్ గోపాలరావు, సభ్యులు తడికమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ లక్కవరం గ్రామంలో జంగాల బుచ్చిరాజు, కౌసల్యదేవిచే నిర్మించబడిన శ్రీ రామ మందిరం వద్ద గత 96 సంవత్సరాలుగా పెద్దల సమక్షంలో శ్రీ రామకోటి సప్తాహ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది 97వ సప్తాహ మహోత్సవాలను వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసారి ప్రత్యేకంగా ఈ నెల 26వ తేదీన సామూహిక లక్ష తులసి దళార్చన జరుపుతామన్నారు. అదేవిధంగా 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ రమా సత్యనారాయణ స్వామి సామూహిక సత్యవ్రతాలు జరపనున్నామన్నారు. కావున భక్తులు ఈ సప్తాహ మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే తలంపుతో గత 96 సంవత్సరాలుగా శ్రీ రామకోటి సప్తాహ మహోత్సవాలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
మన లక్కవరం గ్రామంలో కీర్తిశేషులు జంగాల బుచ్చిరాజు గారి భార్య జంగాల కౌశల్య గారితే మరి 1880 సంవత్సరంలో దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఒక పెంకిటిల్లో ఉండేది, దాన్ని తదనంతరం కౌశల్యదేవి గారు మరి దీనికి ఒక గుడి రూపంగా తీసుకొచ్చి మరి చేయడం జరిగింది. అందులో భాగంగా మరి 1928లో మరి లక్కవరంలో మరి ఆనాటి పెద్దలు శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు చేయాలనే తలంపుతోటి మరి ఆ రోజున పునాది వేయటం జరిగింది. అందులో భాగంగా మరి ఏలూరు మరి మోతే గంగరాజు జమీందార్ గారు వచ్చి మరి ఈనాటి పెద్దలకి ఏలూరు పెద్దలకి కూడా బాంధవ్యాలు ఉండేవి. ఆయన వచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా నిరాటంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దానికి ఎంతోమంది పెద్దలు మాంకాల రంగయ్య గారు ఉండండి, కంచెల మల్లయ్య గారు ఉండండి, చిక్కాల పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా ఉండి మరి కార్యక్రమాన్ని నిర్విరామంగా నిరాటంగా జరుపుతూ తర్వాత 1928లో మా తాతగారు తడిమల గారు దత్తిరామ గోపాలరావు గారు మరి దీనికి పునాది వేసి తర్వాత తదనంతరం కూడా మరి పెద్దలందరూ కూడా చేసి కార్యక్రమాన్ని రామకోటి సప్తాహాన్ని ఈ రోజు వరకు తీసుకురావడం జరిగింది. ఈ సప్తాహం మహోత్సవం ఏంటంటే 4 భజన పాలీలు నాము ఆకుండా కూడా ఎప్పుడు కూడా కంటిన్యూగా షిఫ్ట్ సిస్టమ్ తోటి ప్రజలు సాగుతుంటే ఇటువంటి మేము పెద్దలను కూడా మేము సంప్రదించినా కూడా ఎక్కడ కూడా సప్తాహం లేదు ముక్కోటి జరుగుతున్నారు అన్నారు. మేము 97 సంవత్సరాలు బట్టి ఏ లోటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో సౌహృదంతో చేస్తున్నాం. మాకు ఈ కార్యక్రమానికి లక్కవరం గ్రామ ప్రజలే కాకుండా మరి ఇతర రాష్ట్ర ప్రజలు, ఇతర దేశ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. సంవత్సరం 25 నుంచి ప్రారంభించుతున్నాం. ఈ ముక్కోటి కార్యక్రమం ఈ సంవత్సరం 97వ సంవత్సరంగా చేస్తున్నాము. ఈ సంవత్సరంలో 25వ తారీఖున కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన రాజమండ్రి వారిచే జరుగుతుంది. అలాగే 26వ తారీఖున సామూహిక లక్ష తులసి దళాల పూజ జరుగుతుంది. ఈ పూజను భక్తులందరినీ ఏకం చేసి ఒక వేదికగా చేసి ఆ పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణులతో చేయించి మంచిగా చేయాలని, ఈ మంచి కార్యక్రమాన్ని ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, కరువు కాటకాలతో లేకుండా ఉండాలని, ఈ గ్రామ ప్రజలందరూ ఎంతో బాగుండాలని ఈ కార్యక్రమం చేయడం తలపెట్టబడింది. అలాగే 30వ తారీఖున ఏకాదశి కాబట్టి ఏకాదశి సత్యనారాయణ వ్రతాలు మరి సుమారుగా 110 పీఠాలతో బ్రాహ్మణులచే అత్యంత వైభవంగా 4 గంటల పాటు జరుగుతుంది. 7 రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఇది ఎప్పటి నుంచో చేయటం వలన మన గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. అలాగే మన గ్రామానికి ఆనకట్ట రావడంలో నీరు సప్లై జరుగుతుంది. ఇదంతా భగవంతుడు చేసిన సేవే. మనం మంచిగా చేసుకుంటే భగవంతుడు కూడా మనకి మంచి చేస్తాడు. కాబట్టి జంగారెడ్గూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు క్రిస్మస్ తాతల వేషధారణలో అలరించారు. యేసుక్రీస్తు గురించి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని పండుగల పరమార్థం తెలియజేయాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో ప్రతి పండుగను జరుపుకుంటామని తెలియజేశారు. మతాలు ఎన్నున్నా, కులాలు ఎన్నున్నా మనమందరం భారతీయులం అనే నినాదాన్ని విద్యార్థుల్లో కలిగించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ చిన్ని ఈ బాలందరూ కూడా ఈ శాంటా క్లాస్ డ్రెస్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిభా స్కూల్లో అన్ని దేవుళ్ళు కావచ్చు, అన్ని మతాలు కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటుంది. అన్ని కూడా సమానం అనే దాన్ని ఇక్కడ మేము ఎప్పుడు కూడా నిరూపిస్తూ ఉంటాము. అందుకే అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. దాంతో పాటు ఇవాళ
ఈ ఈ సెమీ క్రిస్మస్ ను కూడా సెలబ్రేట్ చేసుకుంటే ఈ బుజ్జి బుజ్జి పాపాయిలంతా కూడా ఈ చక్కటి డ్రెస్సులు చాలా కనువిందు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విధంగా ఏదో ఒక చర్చ్ లాగా అలాంటి ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంది అందరికీ కూడా. ఎందుకంటే ఏ మతం కావచ్చు, ఏ కులం ఏదైనా కావచ్చు, అన్ని మతాల సారం కూడా దేవుడు అనేవాడు ఒక్కడే కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. As you all know, the story is known for giving gifts, spreading smiles, spreading joy, kindness, and the sense of wonder in our lives. So, I want to tell you all that because you all dressed up as little Santa Clauses. I urge you to be kind, good, grateful, happy, cheerful, and spread positivity to all others around you during this merry Christmas time. By doing anything which is a right thing, which is a good thing, like being kind to others, helping others, respecting your teacher, keeping your place clean, all acts of goodness will all symbolize the spirit of Santa Claus. So hope you all have a very good time celebrating. So appreciate all the teachers for putting up all the great shows. So wish you all a very happy సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ రోజు స్కూల్లో జరుగుతున్నాయి. ఇది క్రిస్మస్ అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ప్రేమని, శాంతిని, ఆనందాన్ని, స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం ఆనందాన్ని పెంచే పండగ ఇది. జీసస్ మనకు ఒకటే చెప్తారు, పశ్చాత్తాపంతో నువ్వు ఏది మోకరిల్లినా కూడా అది నిన్ను తీసివేస్తాను అని చెప్తారు. అదే విధంగా ఈ క్రిస్మస్ అంటే ఆనందాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆనందాన్ని నింపాలి. ప్రతి పండగ, ప్రతి ఒక్క దేవుడు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ కూడా మన మనసులో ఉన్న భావాలను వెలికితీసే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఒక ముఖ్య ఉద్దేశమే మన ప్రతిభా స్కూల్లో ఈ పండుగలన్నీ కూడా జరుపుకుంటున్నాము. ముందస్తుగా వచ్చిన ఈ సెమీ క్రిస్మస్ కి, రేపు ఎల్లుండి జరిగే క్రిస్మస్ కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ క్రిస్మస్. మహిళలకు సరికొత్త అందాన్నిచ్చే సాంప్రదాయ చీరలను అందించేందుకు ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త కానూరు శ్రీనివాసరావు మరో అడుగు ముందుకు వేశారు. కాటన్ ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న రామ్రాజ్ కాటన్ వారి రమ్యం శారీ షోరూమ్ ను జంగారెడ్గూడెంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏలూరు రోడ్ లో ఉన్న రామ్రాజ్ షోరూమ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రమ్యం శారీ షోరూమ్ ప్రారంభోత్సవం పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. షోరూమ్ ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పురుషులతో పాటు స్త్రీలకు కూడా కాటన్ వస్త్ర రంగంలో దుస్తులను అందించేందుకు శ్రీకారం చుట్టిన కానూరు శ్రీనివాసరావును అభినందించారు. ఈ షోరూమ్ ను ప్రతి ఒక్కరూ సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రామ్రాజ్ కాటన్ షోరూమ్ ను ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కానూరు శ్రీనివాసరావుతో పాటుగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
సంప్రదాయానికి, మోడలింగ్కి, మూవీస్లో నటించడానికి, అలాగే ఫ్యాషన్కి అన్నిటికీ సరిపడా మరి ఈరోజు రామరాజ్లో బట్టలు ఇక్కడ ఉన్నాయి. మరి ఈరోజు లేడీస్ షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి రామరాజ్ అంటే అదొక బ్రాండ్. అది మరి క్వాలిటీకి అలాగే రీజనబుల్ ప్రైసెస్కి మరి రామరాజ్ పెట్టిన పేరు. మరి నిజంగా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ అలాగే రూరల్ వాళ్ళు దీన్ని మంచిగా మరి ఇక్కడ వచ్చి షాప్ చేయొచ్చు. అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు కూటమి నాయకుల్ని కార్యకర్తలు పిలిచి ఇంత పెద్ద ఎత్తున మరి ఓపెనింగ్ మాతో చేయించినందుకు మరి రామరాజ్ గారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మరి షాపింగ్ వచ్చిన వాళ్ళకి రామరాజ్ ఫ్యామిలీ అందరికి కూడా అడ్వాన్స్గా మెరీ క్రిస్మస్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మండల కేంద్రంలో రామరాజ్ బట్టల షాప్లో మహిళలకు సంబంధించి అనేక మోడల్స్, అనేక మంచి మంచి శారీస్ రామరాజ్ జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఇక్కడ న్యూగా ఓపెన్ చేయడం జరిగింది. ప్రొపరేటర్ శ్రీనివాసరావు గారు ఎంతో నాణ్యం రామరాజ్ కాటన్ చాలా మంచి పరిణామం. ఇలాగ ఇంకా దినదాభివృద్ధి చెందుతూ ఈ యొక్క క్లాత్ షోరూమ్ ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని అందరూ ఆశీర్వదించి, ప్రజలందరూ కూడా ఈ రామరాజ్ కాటన్ని అందరూ కూడా ఆశీర్వదించి మంచి బిజినెస్ చేయాలని ఈరోజు జడ్పీసీ బాబ్జీ గారి, మేము అలాగే రవికుమార్ గారు ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. నియోజకవర్గం చింతలపూడి, పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ బట్టల షాప్, ఈ క్లాత్ షోరూమ్స్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అన్ని ప్రాంతాల వారు ఈ క్లాత్ షోరూమ్ని ఈ పండగ సందర్భంగా సందర్శించి మంచి పర్చేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీ సోషల్ క్లబ్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 21వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిలో భాగంగా ఉదయం విఘ్నేశ్వర పూజ, అనంతరం బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, కలశ స్థాపన, మండపారాధన, శ్రీ గురు చరిత్ర పారాయణ వంటి కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 26 వరకు వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. చివరి రోజైన 26న భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన సాయిబాబా మందిరం యొక్క 21వ వార్షికోత్సవం ఈరోజు అనగా 23, 24, 25 ఈ 3 రోజులు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ 3 రోజులు అనేక పూజా కార్యక్రమాలు, హోమాలు ఉన్నాయి. అలాగే 25వ తారీఖున భక్తులందరికీ 4000 మందికి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాయిబాబా యొక్క ఆశీర్వాదం పొందబోతున్నాం. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్లో గల ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో గల షిరిడి సాయిబాబా మందిరం నందు 21వ వార్షికోత్సవం జరుగుతుంది. 23, 24, 25 ఈ 3 రోజులు పూజా కార్యక్రమాలు, హోమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమంలో మరి భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటూ 25వ తారీఖున మరి గురువారం, ఆ రోజు గురువారం కూడా వచ్చింది అదృష్టంగా. ఆ రోజున అన్న సమారాధన కార్యక్రమం ఉంది. ఆ అన్న సమారాధన కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ కూడా పాల్గొని ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ
ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తిరిగి మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర ప్రముఖమైందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే ఆశ్రమ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభమని, సమాజంలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని సరిచేసేందుకు కృషి చేసే జర్నలిస్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నారు. జర్నలిస్టుల జీవన శైలిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై వారి ఆరోగ్య పరిరక్షణకు ఆశ్రమ ఆసుపత్రి హెల్త్ కార్డులు జారీ చేయడం అభినందనీయమన్నారు. ఆశ్రమ ఆసుపత్రి డైరెక్టర్ గోకరాజు రతీదేవి, గోకరాజు గంగరాజుల సేవా భావాన్ని మంత్రి కొనియాడారు. జర్నలిస్టు సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు నెలలోగా అందిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆశ్రమ ఆసుపత్రి డైరెక్టర్ గోకరాజు రతీదేవి, సీఈఓ కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో పనిచేసే జర్నలిస్టులకి హెల్త్ కార్డులు ఇష్యూ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాలేజ్ డైరెక్టర్ గోకరాజు రతీదేవి గారికి, ఆశ్రమ్ మెడికల్ కళాశాల సిఇఓ హనుమంతరావు గారికి, మరి ఇందాకే వచ్చి వెళ్ళిపోయారు నా సోదరులు
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి, యాప్కాప్ చైర్మన్ ఆంజనేయ గారికి, మరి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు గారికి, ఇక వేదిక మీద ఉన్న యూనియన్ నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. క్షమించాలి ఆలస్యమైనందుకు. నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కాకపోతే దారిలో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు ఉండటం మూలంగా అవి పూర్తి చేసేసరికి కొంత ఆలస్యమైంది, క్షమించమని కోరుకుంటూ, మొట్టమొదటిగా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, అదేవిధంగా అభినందిస్తున్నాను. జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు 2027 జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్న దృష్ట్యా అందుకు తగిన విధంగా ఏర్పాట్లపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అదేవిధంగా ఘాట్ల వారీగా చేయవలసిన పనులు, సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు. పుష్కరాలు జరిగే గ్రామాల పరిధిలో రోడ్ల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాట్లు, పారిశుధ్యం, త్రాగునీరు ఏర్పాట్లకు ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పుష్కర పుణ్యస్నానాలు ఆచరించే ప్రజలు ఆ ప్రాంతం దగ్గరలోని దేవాలయాలు సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, గ్రామాలు, దేవాలయాల అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందించి దేవాలయాల సర్క్యూట్ రూట్ మ్యాప్లను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. ఒక సర్క్యూట్ లాగా తీసుకెళ్తారు, టెంపుల్ సర్క్యూట్ లాగా. అదర్ దానికి స్కోప్ ఉన్నాయి. దే విల్ కమ్ అప్ టు జంగారెడ్డి కూడా, ఆర్ దే విల్ గో అప్ టు మూసిబీడ్ ఆల్సో. నాకు డౌట్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఏమైనా లోకల్ ప్రాక్టీసెస్ ఉన్నాయని తహసీల్దార్, ఎంపీడీఓ, లోకల్ వీఆర్ఓ లాస్ట్ మైల్ వరకు మీ లెవెల్లో ఒక ట్రైనింగ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని, రివ్యూ మీటింగ్ పెట్టుకొని, దెన్ యూ కమ్ టు మీ సో దట్ వీ కెన్ డిస్కస్ ఆన్ ద ఫైండింగ్స్. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అనదర్ 1 or 2 days అవ్వ. అండ్ ఆల్ ద రిలవెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ R&D, PR మీకు ఏం రోల్ లేదా అనుకుంటారు, కానీ నేను చెప్పినట్టు పక్క జిల్లాల నుంచి మమ్మల్ని దాటి అక్కడికి వెళ్తారు, లేదా అక్కడ నుంచి మమ్మల్ని దాటి లేదా రోడ్డు ఒకసారి మన కృష్ణాలో ఉన్న, విజయవాడలో ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా వెళ్తాము. అలాంటి క్రౌడ్ కూడా ఉంటుంది కాబట్టి పాసింగ్ రోడ్స్ ఎక్కువ మనకు ఉంటుంది. సో రోడ్స్ బాగుండాలి. సో దిస్ ఇస్ అ రైట్ ఛాన్స్ నాట్ టు మిస్ ఎనీ రోడ్స్. సో ఎక్కడ నడిచి వస్తారో, ఎక్కడికి ఇట్లా సర్క్యూట్లో వెళ్తారో ఆ రోడ్స్ అన్నీ మనం సరి చేసుకోవాలి. దిస్ ఇస్ అ రైట్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఈ గోదావరి పుష్కరం చూపించుకొని మనం కూడా మంచి రోడ్లు తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో ముందుకు వెళ్లాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. ఏలూరులోని జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయం వద్ద సిబ్బంది నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఐజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు శాంతి, ప్రేమ కలిగి ఉంటాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పాస్టర్లు క్రిస్మస్ ఆరాధన చేశారు. అనంతరం ఐజీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ ఏఎస్పీ మునిరాజా తదితరులు పాల్గొన్నారు. నేను పరిశుద్ధుడు, మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను సార్. పోలీస్ ఉద్యోగం కూడా 100% అదే పని ఉంటుంది. మీకు చాలా దయ ఉండాలి. రోడ్డు మీద ఒక తప్పిపోయిన వృద్ధురాలు అడుక్కుని జీవనం సాగిస్తుంటది. వాళ్ళని వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తుంది. చాలా మంది మదర్ తెరిసాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. వాళ్ళ జీవితమే అంతే. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి హక్కులు చేర్చుకొని వాళ్ళని మెయిన్ సందేశాలు ఒకటి ప్రేమ సందేశం. ప్రేమే జీవితం, ధర్మం, ప్రేమే దేవునికి చేరువ మార్గం. తర్వాత
ఆయన ఇంకోటి బోధించింది ప్రేమను, ప్రతీకారానికి బదులుగా క్షమను, అహంకారానికి బదులుగా వినయాన్ని ఎంచుకోవాలని, బలహీనలను ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, బాధతో ఉన్నవారికి ఓదార్పు అందించడం, ఇవే నిజమైన విశ్వాసానికి గుర్తులని ఆయన మనకు చెప్పారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారు అందించిన ఈ సందేశాన్ని, క్షమాగుణాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జంగారెడ్గూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 20 బెడ్లతో ప్రత్యేక వార్డును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు పాల్గొని పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు కంచర్ల గణేష్, నాయుడు శ్రీను, కోటగిరి ప్రమీల, ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చొరవతో ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఇటీవలే జరిగిన యోగాసన పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆసుపత్రి చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ ఇరప అమ్మాజీని సత్కరించి అభినందనలు తెలిపారు. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కె రామరాజు హెచ్చరించారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్గూడెంలో సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ తమ శాఖ తరపున షాపులను అకస్మాత్తుగా దర్శించి నాణ్యత లేకుండా కల్తీ ఉన్నట్లు అనుమానం వస్తే శాంపిల్స్ తీసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. మార్కెట్లో దొరుకుతున్న ఆహార పదార్థాల్లో జరిగే కల్తీని వివరించారు. మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు రామచంద్రరావు మాట్లాడుతూ ఈ కామర్స్ వ్యాపారం పెరుగుదల, ఆన్లైన్ మోసాలు పెరగడంతో ప్రభుత్వం 1986 చట్టాన్ని ఆధునీకరించి వినియోగదారుల రక్షణకు 2019 వినియోగదారుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ చట్టం ద్వారా వినియోగదారుడు ఇంటి నుంచే తనకు జరిగిన నష్టం, మోసం గురించి వినియోగదారుల కమిషన్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు ఉండవని, కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని, సమయం ఆదా అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వినియోగదారుల కౌన్సిల్ కార్యదర్శి షేక్ హీరో హకీం, ఉపాధ్యక్షులు ఆర్ భాస్కర్ రావు, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తున్న విద్యుత్ శాఖ మోదల గ్రామంలో 23 గిరిజన ఇండ్లకు సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులు. కొట్టాయిగూడెం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్గూడెం మండలం లక్కవరంలోని శ్రీరామ మందిరం వద్ద ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు వివరాలు వెల్లడించిన శ్రీ రామచంద్ర ప్రార్థనా సమాజం ప్రతినిధులు. జంగారెడ్గూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, యేసుక్రీస్తు గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.